నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగినాయి. 14 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాపులే గెలిచారు. అది కూడా 3 కుటుంబాల వాళ్ళే కనిపిస్తున్నారు. ఎక్కువగా పర్వత ఇంటి పేరున్నవారు, అలాగే ముద్రగడ ఇంటి పేరున్నవారు, నెక్స్ట్ వచ్చేప్పటికి వరుపుల ఇంటి పేరున్నవాళ్ళు, వీళ్ళే గెలుస్తూ వస్తున్నారు. సో 3 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం అనేది నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే ఈ 3 కుటుంబాల వారే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్న సందర్భం. ఒకసారి నియోజకవర్గంలో ఉన్న మండలాల గురించి మాట్లాడుకుంటూ వస్తే శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, ఈ 4 మండలాలకు గాను మొత్తం పోలింగ్ స్టేషన్స్ వచ్చేప్పటికి 227 ఉన్నాయి. ఓటర్లు 2,12,000, మేల్ ఓటర్స్ వచ్చేప్పటికి 1,05,000, ఫీమేల్ 1,07,000 ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు, వైఎస్ఆర్ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి ఈ నియోజకవర్గం నుంచి గెలిచాయి. కాపులు మొత్తం ఇందాకే చెప్పినట్టు 14 సార్లు గెలిచారు. వారి జనాభా చూస్తే ఈ నియోజకవర్గంలో 28.51% ఉంది. మాలలు 17.68%, యాదవులు 16.68%, కొప్పుల వెలమలు 8.69%, తూర్పు కాపులు 7.65%, మిగిలినవన్నీ కూడా మిగిలిన సామాజిక వర్గాలు చాలా మినిమం 1 or 2% ఉన్నాయి. ఒకసారి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 1955లో కాంగ్రెస్ పార్టీ నుంచి పర్వత గుర్రాజు గారు గెలిచారు. అలాగే 1962, 1967 2 సార్లు కూడా ముద్రగడ వీరభద్రరావు గారు ఇండిపెండెంట్గా గెలిచారు. 1972లో వరుపుల జోగిరాజు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 1978 నుంచి 1989 వరకు ముద్రగడ పద్మనాభం గారు 4 దఫాలు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 1978లో జనతా పార్టీ నుంచి గెలిచారు. 83, 85 వచ్చేప్పటి తెలుగుదేశం నుంచి గెలిచారు. 89లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 3 పార్టీలు ఆయన గెలిచింది. 4 సార్లు గెలిచారు 3 పార్టీలు. మళ్ళీ 94లో తెలుగుదేశం నుంచి పర్వత సుబ్బారావు గారు, 1999లో తెలుగుదేశం నుంచి పర్వత బాపనమ్మ గారు, తర్వాత 2004లో వరుపుల సుబ్బారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2009లో పర్వత శ్రీ సత్యనారాయణమూర్తి గారు తెలుగుదేశం నుంచి గెలిచారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వరుపుల సుబ్బారావు గారు, 2019లో పర్వత పూర్ణచంద్రప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచారు. కాపులు కన్సాలిడేట్ అయ్యి ఉండే ప్రధానమైన నియోజకవర్గం ఈ ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం. ఈసారి ఈక్వేషన్స్ చాలా బలంగా మారుతున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి పర్వత పూర్ణచంద్రప్రసాద్ని వేరే ఎక్కడ అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయని దాని మీద పార్టీ ఆలోచిస్తోంది. ఇక తెలుగుదేశం కూడా దాన్ని ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీళ్ళందరూ తీసుకుంటే సరే, మరి అసలు జనసేన కాపు సామాజిక వర్గం మీద ఎక్కువ బ్యాంక్ అయిన జనసేన కూడా ఈ నియోజకవర్గం మీద టికెట్ ఆశిస్తోంది. కాబట్టి తెలుగుదేశాన్ని సైలెంట్గా ఉండమని కోరే అవకాశం ఉంది. ఇది ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం గురించి విశ్లేషణ.